వందనాలు. ఈ స్పందన నేను రంగారెడ్డి కలెక్టరేట్లో ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను యాక్చువల్గా బెల్లీరావు కాదు ఆయన పేరు, భలేరావు సార్. నేను కన్సర్న్డ్ గవర్నమెంట్ ల్యాండ్ సెక్షన్ క్లర్క్లం, నేను నర్సింహులు అని ఇంకొక ఆయన. అక్కడ ఏమైందంటే ఈయన వచ్చి కూర్చుంటుండే, మా సూపరింటెండెంట్కి పెద్ద హెడేక్ ఉంటుండే. రాగానే ఆయన ప్రోటోకాల్ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు మనిషి అని తెలుసు మాకు. ఇన్సిడెంట్ చెప్పి వినండి, దయచేసి వినండి, టైం అయితే అవుతుంది. అయితే అన్వర్ హుసేన్ అని మా సూపరింటెండెంట్, బాలరాజ్ భాయ్ ఈ ఆయా సాబ్ చాయ్ పిలావ్ ఇసుకో అంటుండే. భలేరావు సార్, మనం బిల్లీరామ. అయితే అప్పుడు అంత ఇది లేదు. ఈ 400 ఎకరాలు పోవడం వల్ల ఈ ప్రకృతి వైపరీత్యం జరుగుతుంది, ఇవన్నీ నష్టాలు జరుగుతాయనే సోయి మనకు కూడా లేదు, ఎవరికి లేదు. 2004 కదా సార్, 20 ఏళ్ళ క్రితమే. అక్కడంతా ఖాళీ మైదానమే ఉంది, చెట్లు పెద్దగా రాలేదు. అయితే ఇచ్చేసినాం, అలనేషన్ ప్రపోజల్ ఇచ్చేసినాం. ఆయన తీసుకొని వెళ్ళిపోయిండు. దాని పక్కనే ఉన్న 400 ఎకరాలు అంటే 397 ఎకరాలు, అది 395 ఎకరాలు తీసేసుకున్నాం. తీసుకొని యూనివర్సిటీకి అప్పచెప్పేసి, అంటే ఈ భూమి ఆయనకి వెళ్ళిపోయింది, భలేరావుకి వెళ్ళిపోయింది, చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోయింది. అయితే ఆ వెంటనే ఆయన దిగిపోయారు. చంద్రబాబు నాయుడు దిగిపోగానే రాజశేఖర రెడ్డి గారికి కోపం వచ్చింది. అరే 400 ఎకరాలు తీసుకుంటాడు, ఇది మళ్ళీ వాపసు తీసుకుందామని తిప్పలవాడి కోర్టుకు పోయి అది క్యాన్సిల్ చేయించేసి హైకోర్టు, సుప్రీంకోర్టు పోయి మళ్ళీ తీసుకొని వచ్చి దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద పెట్టింది. గవర్నమెంట్ ల్యాండ్ అంటే అది యూనివర్సిటీ క్యాంపస్ లోపలనే ఉందండి. ఈ 400 ఏకర్స్ క్యాంపస్ లోపలనే ఉంది. అది ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఏం చేయలేదు, ఎవరు ముట్టుకోలేదు. దాంట్లో చిన్న చెట్లు, పెద్ద చెట్లు, వాగులు, వంకలు అన్నీ వచ్చేసినాయి. వాళ్ళకి ఇక అన్ని రకాల చిన్న అవన్నీ వచ్చినాయి, అట్లా పెరగడం మొదలుపెట్టినాయి. ఇప్పుడు ఆ పీరియడ్ నుంచి మొదలుకొని మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చింది కాబట్టి ఈ 400 ఎకరాలు ఇది మనదే కదా, మనం అమ్ముకోవచ్చు అని చెప్పి రిమోట్ కంట్రోల్ ద్వారా అక్కడి నుంచి వచ్చింది, ఈయన అక్కడికి వచ్చాడు. అయితే ఇది చెప్పుదామనే ఉద్దేశంతో జీవన్ ఏమన్నాడంటే, మీరు నాకు చేతనైతే లేదు, నువ్వు వెళ్తే పౌర సమాజం తరఫున వెళ్ళి నువ్వు రిప్రజెంట్ చేయంటే వెళ్తా, నాకు మంచి ఆపర్చునిటీ, నువ్వు ఫ్రెండ్స్తో ఫీడ్బ్యాక్ తీసుకొని పోయినా. నేను, ఆయన విశాఖను, హరగోపాల్ సారు, నరసింహారెడ్డి గారు అందరు మాట్లాడిన తర్వాత ఆయన విశాఖని పెద్దరికం చేస్తున్నాడు. హరగోపాల్ సార్, నరసింహారెడ్డి మాట్లాడినాక నేను ఈ స్టోరీ అంతా చెప్దామని ప్రిపేర్ అయిపోయినా. నా దగ్గర మైక్ వచ్చేటప్పుడు గబకన ఉంచుకొని వేరే వాళ్ళకి ఇచ్చేసాను విశాఖ. మరి కష్టం అనిపించింది నాకు, మరి ఏంది ఇట్లా. అయితే నేను ఇదంతా చూస్తున్నాడు అన్న, ఎవరు ఎప్పటికప్పుడు మెసేజ్ ఉంటే ఇది రెండో ఇన్సిడెంట్లో కూడా సజీవాలు పోయింది, అన్న చూసిండు. మరి ఎట్లన్నా ఇట్లా అయితే అని అంటే తనకు తానే ఏమన్నాడంటే, లేదు అట్లా కాదు, మనమే ఒక మీటింగ్ పెట్టి మన తెలంగాణ అన్నిటికీ కూడా తెలంగాణకి రిప్రజెంటేటివ్స్ వాళ్ళే, పౌర సమాజం వాళ్ళే. ఇప్పుడు మీ బాధ, నేను కవిని గాను, కళాకారుని కాదు, ఏం కాదు, ఒక అధికారిని రుబాబు చేసుకొని మీ మీద అందరి పెత్తనం చేసి ఒక మోతవరి ఆఫీసర్ నేను. అయితే ఆయన అనగానే నాకు ఇంకా మన ఎవరు స్కై అన్న మీటింగ్ పెడుతున్నావు, నువ్వు రావాలంటే సరే పోయి వస్తా అని చెప్పి నేను ఈ ఇన్సిడెంట్ చెప్పాలని వచ్చిన వాళ్ళ. ఇక చాలా ఉన్నాయి సార్, ఒక్కొక్క ఇష్యూ చెప్తా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ల్యాండ్ విషయంలో చెప్పాలంటే మనం ఇది సరిపోదు, ఇక్కడ సాహితీకారుల బాధలు చెప్పుకున్నారు. తప్పకుండా రాస్తాను. ఇంకోటి అదే, మరి ఇది మనము అయింది, ఇంకా వేరే అన్ని ఏరియాస్కి వెళ్ళి అందరితో మీటింగ్ పెట్టి చెప్పండి. నేను మానవ హక్కుల వేదిక కార్యకర్తను కూడా, నేను మా సంస్థ తరఫున కూడా పర్ఫెక్ట్ రిప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ.